అందరికీ నమస్కారం అండి. రామచంద్ర టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక నమస్సుమాంజలి. అయితే నేను రామచంద్ర శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతున్నాను. శ్రీ 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 రామచంద్ర సిద్ధాంతిని ఈరోజు ఆశ్లేష నక్షత్ర జాతకం నుంచి ఈరోజు మనం చర్చించడం జరుగుతుంది. ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఏ రత్నాలు ధరించాలి, ఏ పాదములు ఎలా ఉంటారు అనే విషయం మీద మనం. అయితే ఆశ్లేష నక్షత్రం అనేది కంప్లీట్గా ఇది కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశి వచ్చేసి చంద్రుడు. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రం యొక్క అధిపతి బుధుడు. దశాకాలం 17 సంవత్సరాలు అన్నమాట. అయితే అధిదేవత నాగేంద్ర స్వామి. సర్పాలు ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత ఏంటంటే నాగేంద్ర స్వామి. సర్పాలు సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా ఈ నక్షత్రానికి అధిపతి అనమాట. అయితే వీళ్ళు ఈ ఆశ్లేష నక్షత్రం జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో పిల్లిని పెంచాలి. డైలీ పిల్లికి ఆహారం పెట్టాలి. డైలీ పిల్లికి పెరుగన్నంగానే పెట్టినట్టయితే వీళ్ళకి అప్పుల బాధలు తగ్గుతాయి, మానసిక ప్రశాంతి వస్తుంది, స్థిర నివాసం ఏర్పడుతుంది. ఆశ్లేష నక్షత్రం జన్మించిన వాళ్ళు ఎవరైతే పిల్లిని పెంచుతారో వాళ్ళు సొంత ఇంటి కట్టుకుంటారు. అదేవిధంగా ఈ నక్షత్రం రాక్షస గుణాలు కలిగి ఉంటుంది అన్నమాట. ఆశ్లేష నక్షత్రం రాక్షస గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఆశ్లేష నక్షత్రం జన్మించిన వారు ఏ మొక్కలను పెంచుకుంటే మంచిది. పున్నాగ చెట్టు అంటారు, దీన్ని పొన్న చెట్టు అని కూడా అంటారు. ఆశ్లేష నక్షత్రం ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు 5 పొన్న చెట్లు నాటి పెంచితే చాలా మంచిది. 5 పెంచాలి. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు. బుధుడి యొక్క సంఖ్య న్యూమరాలజీ ప్రకారం 5 కాబట్టి 5 పొన్న చెట్లు కానీ పెంచినట్టయితే వీళ్ళకి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఎటువంటి ఆలోచన అనేది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే అకాల మరణగండాలు తగ్గాలంట. అకాల మరణగండాలు తగ్గాలన్న, అప్పులు వారిని తప్పించుకోవాలన్నా, మనశ్శాంతి తగ్గాలన్నా, కాలసర్పదోషంలో నివారణ జరగాలన్నా, నాగేంద్ర స్వామి పడగలని 2 కిలోలు కానీ 3 కిలోలు కానీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరం గుడికి కానీ సమర్పించినట్లయితే వీళ్ళకి అన్ని దోషాలపై యోగాలు వస్తాయి. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరం గుడికి ఎందుకు సమర్పించాలి? ఈ ప్రపంచంలో ఒక మోపిదేవిలోనే శివలింగం సర్పాకారంలో ఉంటుందన్నమాట. ఆ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరం కానీ వీళ్ళు నాగ పడిగలను సమర్పించినట్లయితే మినిమం 3 కేజీలు పెద్దవి సమర్పించినట్లయితే వీళ్ళకి అనేక రకాల దోషాలు వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ పక్షులకి ఆహారం పెట్టాలంటే చిట్టు కుర్మి అనే పక్షికి ఆహారం పెట్టాలి. అదేవిధంగా ఈ నక్షత్రం జన్మించిన వాళ్ళు ఏ దిశలో ఇంటిని నిర్మించుకోవాలంటే ఉత్తర ఈశాన్యమైన గృహాన్ని నిర్మించినట్లయితే ఇలా బాగా కలిసి వస్తుంది. నార్త్ ఈస్ట్ కూడా బాగా కలిసి వస్తుంది. అదృష్టవారం బుధవారం. వీళ్ళకి అదృష్టవారం బుధవారం. అయితే అదృష్ట రత్నాలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అదృష్ట రత్నాలు కుడి చేతి ఉంగరపేలికి ముత్యాలు ధరించాలి. ఎడమ చేతి ఉంగరపేలికి కానీ చిన్నులకు కానీ ఆకుపచ్చ ధరించాలి. ఆకుపచ్చ ధరించేటప్పుడు 5 క్యారెట్స్ ఉండాలి. ఆకుపచ్చ అనేది పచ్చ యొక్క 5 క్యారెట్స్ ఉన్నట్లయితే ఆకులను ధరించాలి. అదేవిధంగా ఈ ఆశ్లేష నక్షత్రం జన్మించిన వాళ్ళు ఏ దేవుని పూజించాలంటే విష్ణుమూర్తిని బాగా పూజించాలి, వెంకటేశ్వర స్వామిని పూజించాలి, నరసింహస్వామిని పూజిస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో వీళ్ళు పుట్టినరోజు వీళ్ళు ఆశ్లేష నక్షత్ర జాతకులు అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలి. అదేవిధంగా ఆదిశేషుడు అంటే సర్పాన్ని, అదే సర్పసూక్తం నవనాగ సూక్తం అనేది వీళ్ళు పఠించాలి. సర్పసూక్తాన్ని నవనాగ నామస్తోత్రాన్ని పఠించినట్లయితే ఆశ్లేష నక్షత్ర జాతకుడికి బంగారం బాగా కొంటారన్నమాట. బంగారం బాగా కొంటారు. అదేవిధంగా వివాహానికి పనికిరాని నక్షత్రాలు ఆశ్లేష నక్షత్రం జన్మించినటువంటి వాళ్ళు వివాహానికి పనికిరాని నక్షత్రాలు వచ్చేసి స్వాతి, శతభిషం, ఆరుద్ర. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఏ నక్షత్రంలో జన్మించిన కన్యని వివాహం చేసుకోండి అనే విషయానికి వస్తే అశ్విని నక్షత్రం, మూల నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం, హస్త నక్షత్రం, ఆశ్లేష జ్యేష్ఠ నక్షత్రాలు, అదేవిధంగా చిత్త ధనిష్ట నక్షత్రాలు,
అనురాధ ఉత్తరాభద్ర నక్షత్ర జాతకురాలను వీరు వివాహం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం యొక్క 4 పాదాలు ఏ రాశి అంటే కర్కాటక రాశి ఉంటాయి. మొదటి పాదం డి చూపిస్తుంది, డీరా డీలా చూపిస్తుంది. రెండవ పాదం డుండి అనే ఒక ఫేమస్ డైరెక్టర్ ఉండేవాడు మనకి, ఇప్పుడు ఆయన చనిపోయినాడు. దాదాపు 80 సినిమా డైరెక్టర్ వహించాడు. అదేవిధంగా కృష్ణ గారి గోపాల్ మూవీస్ మొత్తం ఆయన డైరెక్టర్ ఉండేవాడు డుండి గారు. అదేవిధంగా మూడవ పదం డేనాక్షి దేశాద్రి అనే పదాలను చూపిస్తుంది. 4వ పదం డోలయ్య డోలక్నాథ్ ఈ పేరు 4వ పదం చూపిస్తున్నమాట. ఇప్పుడు మనం ఆశ్లేష నక్షత్రం మొదటి పదం చర్చించుకుంటాం. ఇది కర్కాటక రాశిలో ఉంటుంది. అయితే ఈ నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఈ పాదం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? వీళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటారు. వీళ్ళ దేహం వచ్చేసి చాలా సౌందర్యంగా ఉంటుంది. వీళ్ళు చాలా ప్రశాంతమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. అంత కూల్, ప్రశాంతంగా చేస్తారు పని. అదేవిధంగా వీళ్ళకి విద్య ఉంటుంది, వివేకం ఉంటుంది, ఎదుటివారికి సహాయం చేసే లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు నిజమే మాట్లాడతారు, అంటే సత్యశీలత ఉంటుంది, కుటుంబ గుణాన్ని కలిగి ఉంటారు అన్నమాట. ఈ మొదటి పాదం జన్మించిన వాళ్ళు. అదేవిధంగా వీళ్ళు పెద్ద పెద్ద పనులు చేసి బాగా సంపాదిస్తారు. పెద్ద పనులు అంటే ఏంటి సార్ అంటే బడా కాంట్రాక్టర్స్, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెరీ బిగ్ ఆర్గనైజేషన్, కార్పొరేట్ మాల్స్, ఇటువంటి పెద్ద పనులు చేసి విశేషంగా బాగా సంపాదిస్తారు. అదేవిధంగా వీళ్ళు పనులు చేసి చేయించే తత్వం, లీడర్షిప్ ఉంది వీళ్ళకి. వీళ్ళు పని చేయాలి, 100 మంది కూలీలు పెట్టి ఆ పనిని వీళ్ళని ఆర్గనైజ్ చేస్తారనమాట. ఆ టైప్ మెంటాలిటీ అనమాట. అదేవిధంగా వీళ్ళకి సత్కార్యాలు అన్నారు, మంచి పనులు చేయడం వల్ల ధన సంపాదన విపరీతంగా సంపాదిస్తారు అన్నమాట. అంటే రోడ్లు వేయడం మంచిదే, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేయడం మంచిదే, ఇల్లులు కట్టి అమ్మడం మంచిదే. అంటే మంచి పనులు చేస్తారు. అంటే నీచ పనులు చేయరు. అంటే సారాయి అమ్మటం, గంజాయి అమ్మటం, ఇటువంటి చేయరాదు. అంటే జనాలకి ఉపయోగపడేవి, జనరంజితంగా ఉండేవి, అందరికి ఆమోదయోగ్యమైన పనులు వీళ్ళు చేస్తారు. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండి జనాలు నవ్విస్తూ ఉంటారు, హాస్యాన్ని పండిస్తారు, సుఖ సంతోషంతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. అయితే వీళ్ళకి స్త్రీ జనాకర్షణ ఎక్కువ. అంటే వీళ్ళు ఎక్కువ లేడీస్ వెంట పడటం, అంటే స్త్రీలే వీళ్ళ దగ్గరికి వస్తారు. స్త్రీ జనాకర్షణ అంటే వీళ్ళు ఎక్కువ స్త్రీ జనాకర్షణ ఎక్కువ మంది స్త్రీలు వీళ్ళని ఇష్టపడతారు అన్ని రకాలుగా అన్నమాట. అదేవిధంగా వీళ్ళకి పవర్ ఉంటుంది అన్నమాట, అధికారం. ఒక సంస్కార నాయకుడు అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్ట్రీ, ఒక ఇండస్ట్రియల్ ఆర్గనైజరు, వీళ్ళ చేతులు ఎప్పుడూ పెత్తనం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా వీళ్ళు గొప్ప వక్త, బాగా మాట్లాడగలరు అనమాట. అదేవిధంగా గొప్ప వ్యవహారవేత్త కూడా, ఈజ్ ఏ కింగ్ మేకర్ కూడా. ఇతను అనుకున్న పని చేసి తీరుతాడు. ఒకవేళ ఇతను కింగ్ అవ్వాలనుకుంటే కింగ్ అవుతుంది, లేకపోతే కింగ్ మేకర్ అవుతుంది అనమాట. ఈ టైప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. అదేవిధంగా వీళ్ళు బాగా సంపాదిస్తారు, ఐశ్వర్యం ఉంటుంది. వీళ్ళకి కుమారుడు జన్మిస్తారు. వీళ్ళ కుమారుడు యొక్క సక్సెస్ వీళ్ళు చూస్తారు. మళ్ళీ ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి వాళ్ళలో వాళ్ళ